మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా మమ్మల్ని ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి. ఒక పచ్చని లోయలో అనసూయ అనే యువతి ఉండేది. ఆమె ఒక చిన్న ఇంట్లో తన తాతయ్యతో కలిసి జీవించేది. అనసూయకు పుష్పాలు అంటే ప్రాణం. ఆమె రోజు తోటలో పనిచేసి గ్రామంలో పూలు అమ్మేది. ఆమెకు ఒక పాత బట్ట, ఒక చిన్న తోట మాత్రమే ఉండేవి. ఆ పూలతోనే ఆమె తన తాతయ్యకు ఔషధాలు కొనేది. ఇద్దరూ సంతోషంగా గడిపేవారు. ఒకరోజు గ్రామంలో పెద్ద వర్షం కురిసింది. రాత్రంతా గాలి, ఉరుములతో లోయలో కనిపించింది. ఉదయం అనసూయ తోటకు వెళ్లి చూసేసరికి ఆమె పూల మొక్కలన్నీ నీటిలో మునిగి నాశనమై ఉన్నాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు తాతయ్య ఔషధాలు ఎలా కొంటాను అని బాధపడింది. కానీ ఆమె ఏమాత్రం నిరాశ చెందలేదు. తన బట్ట తీసుకుని లోయలోకి వెళ్ళింది. అక్కడ నీటిలో కొట్టుకొచ్చిన కొన్ని అడవి పుష్పాలను కనిపించాయి. అనసూయ వాటిని జాగ్రత్తగా సేకరించి గ్రామంలో అమ్మడానికి సిద్ధమైంది. ఆ పూలు చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అవి ఎన్నడూ చూడని రంగుల్లో, సుగంధాలతో ఉన్నాయి. ఒక వ్యాపారి వాటిని చూసి ఇవి పట్టణంలో బాగా అమ్ముడవుతాయని చెప్పి అనసూయకు ఒక మంచి ధర ఇచ్చాడు. ఆ డబ్బుతో ఆమె తాతయ్యకు ఔషధాలు కొనడమే కాక తోటను మళ్ళీ పెంచడానికి విత్తనాలు కూడా కొంది. కొన్ని వారాల్లో అనసూయ తోట మళ్ళీ పూలతో నిండిపోయింది. ఆమె తాతయ్య ఆరోగ్యం కూడా మెరుగైంది. ఒక సాయంత్రం తాతయ్య ఆమెను చూసి నీ ఓపికే మనల్ని కాపాడింది అని గర్వంగా చెప్పాడు. అనసూయ నవ్వుతూ పూలు నాకు బలమిచ్చాయి అని అనింది.